హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ ఔషధి అప్లికేషన్లో ప్రోగ్రామ్ స్టాక్ కానీ హెచ్డబ్ల్యూసి స్టాక్ కానీ ఎలా ఇష్యూ చేయాలి, పిహెచ్సి నుంచి కానీ డిఎంహెచ్ఓ నుంచి కానీ డిఎండబ్ల్యూ నుంచి కానీ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియోస్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయమని. అంటే కొత్తగా కొన్ని మనం ప్రాసెస్లు అయితే స్టార్ట్ చేసాం కదండి, దానికోసం కొంతమందికి ఐడియా లేదు, దానివల్ల ఇలా అడుగుతున్నారనమాట. సో దానికి నేను ఇలాగ ఆలోచన చేశాను, ప్రతిసారి ట్రైనింగ్స్ ఇచ్చే కన్నా ఇలాగ ఒక వీడియో పెట్టామనుకోండి దాంట్లోనే చేసుకుంటారు కదా అన్నట్టు ఇలా ఐడియా చేశాను అనమాట. ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేసేస్తానండి ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఈ అప్లికేషన్లో నేను అనంతపూర్ జిల్లా ఒక పిహెచ్సి నుంచి లాగిన్ అయ్యానండి యూజర్తో. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు అన్నీ కనిపిస్తాయి కదండి, సర్వీసెస్లో మనకి డిమాండ్, ఇష్యూ, రిసీవ్, క్వరీ కనిపిస్తుంది. దీంట్లో ఇష్యూ మీద క్లిక్ చేయండి. ఇష్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఇష్యూ ప్రోగ్రామ్ స్టాక్ అండ్ హెచ్డబ్ల్యూసి స్టాక్ మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగ ఒక ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. ప్రోగ్రామ్ నేమ్ కంపల్సరీగా మీరు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేది సెలెక్ట్ చేయాలండి. కొంతమంది ఏంటంటే ప్రోగ్రామ్ నేమ్ సెలెక్ట్ చేయకుండా మాకు ఇక్కడ డ్రగ్ ఫైండర్ కనబడట్లేదు అని చెప్పి మెసేజెస్ పడుతున్నారనమాట. సో ఇక్కడ కంపల్సరీగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ సెలెక్ట్ చేయండి. స్టోర్ టైప్లో వచ్చి హెచ్డబ్ల్యూసి సెలెక్ట్ చేయాలి. ఇష్యూ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇష్యూ డేట్ సెలెక్ట్ చేశాక మన రిక్వెస్టింగ్ స్టోర్ అంటే స్టోర్ టైప్ తర్వాత స్టోర్ నేమ్ సెలెక్ట్ చేయండి, తర్వాత ఇష్యూ డేట్. నెక్స్ట్ డ్రగ్ ఫైండర్లోకి వెళ్తే క్లిక్ చేస్తే దాని మీద మనకి ఇలాగ అన్ని ఐటమ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఏమైతే అవైలబుల్ ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. అంటే 106 ఐటమ్స్ కదా హెచ్డబ్ల్యూసి వాళ్ళకి, ఆ ఐటమ్స్లో ఎన్ని అవైలబిలిటీ ఉంటే అన్ని కనిపిస్తాయి. ఓకేనండి. ఇక్కడ ఏం చేశాను చూసారా, మనకి డ్రగ్ ఫైండర్లోకి వెళ్ళిన తర్వాత షో మీద క్లిక్ చేస్తే షో ఆల్ అంటే 100 సెలెక్ట్ చేశాను. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. అప్పుడు అన్నీ మీకు యాడ్ అయిపోతాయి. అన్నీ యాడ్ అయిపోయి ఓకే మీద క్లిక్ చేశారనుకోండి అన్ని ఐటమ్స్ యాడ్ అయిపోతాయి. అప్పుడు మీకు ఇక్కడ ఇష్యూ క్వాంటిటీ ఒక్కటి ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇష్యూ క్వాంటిటీ ఎంటర్ చేసి ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఇష్యూ క్వాంటిటీ ఎంటర్ చేసి ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. అలాగా మీరు చేసుకొని లాస్ట్లో ఇక్కడ అప్రూవ్ బై, వెరిఫైడ్ బై, రిసీవ్డ్ బై ఈ 3 సెలెక్ట్ చేసేసి అప్రూవ్డ్ బై మన అప్రూవ్డ్ రిమార్క్స్ కూడా ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటేనండి, రిసీవ్డ్ బైలో కొంతమందికి డేటా ఎన్ఏ కనిపిస్తుంది, పర్వాలేదండి ఇష్యూ చేసేయండి. ఇష్యూ చేసేసినా కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన పైన ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఆ సెలెక్ట్ చేసిన హెచ్డబ్ల్యూసి యూజర్ ఐడిలో మీకు ఎక్నాలెడ్జ్మెంట్లో కనిపిస్తుంది. ఓకేనా. ఇదంతా ఎంటర్ చేశాక మీరు క్లిక్ ఆన్ సేవ్ మీద క్లిక్ చేసేయండి అంతే. అప్పుడు మీకు ఏదైతే ఇస్తారో స్టాక్ అంతా వెళ్ళి ఈ యూజర్ ఐడిలో కనిపిస్తుంది అనమాట ఎక్నాలెడ్జ్మెంట్ డెస్క్లో. ఇది మనకి ప్రోగ్రామ్ స్టాక్ అండ్ హెచ్డబ్ల్యూసి స్టాక్ ఇష్యూ ప్రాసెస్. తర్వాత దీంట్లో ఏంటంటే మనకి వ్యూ చేయాలనుకుంటున్నారు అంటే ఈరోజు పిహెచ్సి వాళ్ళు ఇష్యూ చేసిన తర్వాత వ్యూ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే వ్యూ మీద క్లిక్ చేసి అప్పుడు డేట్ సెలెక్ట్ చేసుకోవాలా. ఫ్రమ్ డేట్ టు డేట్ సెలెక్ట్ చేసి గో మీద క్లిక్ చేశారనుకోండి, గో మీద క్లిక్ చేయగానే ఇలాగ ఏమేమైతే వాళ్ళు చేశారో అవన్నీ కనిపిస్తాయి అన్నమాట. అప్పుడు ఇక్కడ ఈ వ్యూ మీద క్లిక్ చేస్తే ఏమైతే వాళ్ళు ఇష్యూ చేశారో ఆ డేటా అంతా డీటెయిల్డ్ డేటా వస్తుంది. చూసారా, డీటెయిల్డ్ డేటా వచ్చింది కదా. అప్పుడు మీరు ప్రింట్ తీసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, మీరు వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి వ్యూ పర్పస్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా సడన్ సర్ప్రైజ్గా విజిట్ చేస్తున్నారండి. సో మీరు కంపల్సరీగా ఫిజికల్ స్టాక్, ఆన్లైన్ స్టాక్ అయితే మెయింటైన్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా ప్రాబ్లం అవుతుందండి. యాక్చువల్గా మీరు ఫిజికల్గాను ఆన్లైన్లో చేసుకుంటే మీకు అది సరిపోద్ది. ఇష్యూస్ అయ్యి చూపించేసుకోండి. మనకి ఎండిసి కూడా స్టార్ట్ చేశాను, ఎండిసిది కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. ఇష్యూ టు పేషెంట్ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. అన్నీ చెప్తానండి, మీరైతే చూసుకొని అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఇలాగ అప్డేట్స్ అన్నీ పెడతా ఉంటాను ఛానల్లో. మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా ఈ ఛానల్లో మీరు చూసుకోవచ్చు, ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.